చిన్న చిట్కా అండి, మనము ఏ కర్రీలో అయినా కానీ ఫస్ట్ టమాటా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. టమాటా వేస్తాం కదా, కానీ అది టమాటా ముందు వేస్తే ఆ కర్రీ ఉడకదనేసి టమాటా లాస్ట్ వేస్తాం. కానీ ఈ రోజులో వచ్చే టమాటాలు అస్సలు ఉడకట్లేవు కదా, అందుకని మనం కర్రీ తాలింపు అయిపోగానే ఫస్ట్ టమాటా వేసి టమాటాని ఇలా మంచి దగ్గర మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ఏ కర్రీ చేసుకోవాలనుకున్నామో ఆ వెజిటేబుల్ వేసుకోవాలి. ఈరోజు నేను క్యాలీఫ్లవర్ కాబట్టి క్యాలీఫ్లవర్ అంటే ముందు ఉడికించుకోవాలి. ఒకవేళ బీరకాయ కర్రీ అనుకోండి, దోసకాయ అనుకోండి, నాకు ఏ కర్రీ అయినా ఫస్ట్ టమాటా ఇలా మంచిగా మగ్గిన తర్వాత మనము వేసుకోవాల్సినటువంటి వెజిటేబుల్ వేసుకున్నాం అనుకోండి, అప్పుడు టమాటా ఉడుకుతుంది. కర్రీ అంటే మంచి గ్రేవీ చిక్కగా వస్తుంది అన్నమాట, గుర్తుంచుకోండి. కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ క్యాప్సికమ్ని క్యాలీఫ్లవర్ని పసుపు ఉప్పు వేసేసుకొని మంచిగా ఉడికించుకున్నాను ఒక 10 నిమిషాలు. దాంతోపాటు టమాటా చారు అనమాట ఈరోజు. ఇది ఒక 2 నిమిషాలు అయిన తర్వాత దీనికి సరిపడా ఉప్పు కారం వేసేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఈ ఒక టమాటాతో పాటు ఉడికింది అనుకోండి, బాగుంటుంది.